ఉద్యోగులకి క్షేత్రస్థాయి పాలన ఏ విధంగా జరుగుతుంది అన్న విషయం సక్రమంగా తెలుస్తోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మెసానిక్ టెంపుల్లో ఆల్ ఏపీ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఏపీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల క్రితమే ఆయన ఆలోచించి ఒక విప్లవాత్మకమైనటువంటి మూవ్మెంట్ ప్రజల్లో తీసుకొచ్చి సమానతత్వం, ప్రతి ఒక్కరూ కూడా మనుషులు అందరినీ గౌరవించాలి, వృత్తిరీత్యా వాళ్ళ గౌరవం ఉండాలి, వారికి అన్ని అవకాశాలు కలిసే దిశగా అప్పుడు కార్యాచరణ చేస్తే ఆ మహానాయకుడిని ఒక బీసీ నేతగా అందరూ కూడా ఆదరించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం, ప్రతి బీసీ సోదరులు కూడా ఆయన్ని బీసీలే కాదు అట ఎస్సీలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా జరగాలన్న ఒక ఆలోచనతో ఆయన సొంతంగా ఓన్ చేసుకునే వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. మేము బీసీలు ఎస్సీలను కాదు, ఈరోజు ఒక మాట చెప్తాను, మనం నివసించే ప్రాంతమే, మనం ఇక్కడ తాత్కాలికంగా ఉండేటువంటి పరిస్థితి. మనం ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మనం ఉంటాం. అయితే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కావాలి, వెనకబడిన వాళ్ళకి అవకాశం కావాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేదే మనం కోరుకోవాలి. మనం బీసీలుగా ఈరోజు బాధ్యత తీసుకున్నప్పుడు ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా మనం పరిష్కరించాలి. ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కి ఇంకా ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళాలి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రతి సమస్య కూడా అది ఖచ్చితంగా మనం పరిగణించుకోవాలి. ఎందుకంటే ఒక 70-75 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాజ్యాంగం అందరికీ కూడా సమానత్వం తీసుకురావాలి. ప్రతి ఒక్క అవకాశానికి కూడా ఒక మంచి కార్యాచరణ చేయాలి. ప్రధానంగా నేను విశ్వసించేది ఏంటంటే, మనం ఎన్టీఆర్ గారు ఏ రకంగా అయితే సమానమైన దేవాలయం, ప్రజలే దేవులు అనే భావన ఉంటుందో దానికి మనం ముందు తీసుకువెళ్ళాలి. ఉత్తరాంధ్రలో మరింతగా ముఖ్యంగా బీసీలు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ. ఎందుకంటే మనందరం కూడా బ్యాక్వర్డ్ రీజియన్ కాబట్టి మనందరం కూడా బీసీ కిందే పరిగణించాము.